మనం ఈ వీడియోలో పిఎంఈవై డాష్‌బోర్డ్ లేదా యాప్ నందు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇలాగ చాలామంది టీచర్స్‌కి కూడా ఈ విధంగా అయితే వస్తుంది. ఇది ఎందుకు వస్తుందని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. చాలామంది టీచర్స్ వర్క్ చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క యాప్ అనేది బ్యాక్ అయితే వస్తున్నది. వచ్చిన తర్వాత మళ్ళీ మనము లాగిన్ అవుతే మనకు ఆల్రెడీ లాగిన్ అని చెప్పేసి మనకు ఒక్కొక్కసారి అర్ధ రోజు లేదంటే 5-6 అవర్స్ అలా ఆ విధంగా అయితే మళ్ళీ లాగిన్ కావడానికి టైం అయితే పట్టేదండి. సో అలాంటి ప్రాబ్లమ్ను గమనించినటువంటి పిఎంవిఏ వాళ్ళు మనకు ఒక అప్డేట్ రూపంలో అయితే ఇచ్చారు. ఒకవేళ మనం వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్ వచ్చినా కానీ లేదా వేరే మొబైల్లో ఎవరైనా కూడా లాగిన్ అయి ఉండిన్నారనుకోండి, మళ్ళీ మనం వేరే మొబైల్లో లాగిన్ కావాలనుకుంటే అక్కడ లాగౌట్ చేయడం ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఇది ఏ విధంగా వస్తుందనేది, ఎలా లాగౌట్ అవ్వాలనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. మొదట మనము పిఎంవివై డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయమని వస్తుంది కదండి. మనము అంగన్వాడీ సెంటర్కి సంబంధించినటువంటి ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కింద ఉన్నటువంటి లాగిన్ మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి మనకి ఏ విధంగా వస్తుందనేది చూద్దాం. ఇప్పుడు మనం మొదటగా పిఎంవివై డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. వచ్చిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చాని అయితే మనం ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి లాగిన్ మీద అయితే టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మనము ఏం చేయాలి, వెరిఫై అనేది ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చినప్పుడు చూడండి, యు ఆర్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి వచ్చింది. తర్వాత వచ్చేసి లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్, తర్వాత క్యాన్సిల్ అని వచ్చిందనమాట. సో ఇది ఎందుకు వచ్చిందంటే, మనము ఇంతకుముందు మీరు ఇదే ఫోన్లో కానీ లేదంటే వేరే ఫోన్లో కానీ ఎక్కడో చోట మీ యొక్క లాగిన్ని మీరు లాగిన్ అయ్యి పిఎంవివైలోకి మీరు అక్కడ లాగౌట్, సైన్ అవుట్ అవ్వకోకుండా కట్ చేయడం కానీ, స్క్రోల్ చేసేసి ఈ యొక్క యాప్ను అన్ఇన్స్టాల్ చేయడం కానీ, తర్వాత ఈ విధంగా చేస్తే మళ్ళీ మనము తిరిగి మళ్ళీ మన ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. యు ఆర్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి, అంటే మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నారని చెప్పేసి. సో అలాంటప్పుడు మనము కట్ అయిపోయి ఉంటుంది, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బ్యాక్ వచ్చేసి ఉంటుంది. అలాంటప్పుడు మనకు మళ్ళీ లాగిన్ కావాలంటే ఈ విధంగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు పిఎంవివై డాష్బోర్డ్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఇంతవరకు ఆల్రెడీ లాగిన్ అని చెప్పేసి ఒకరోజు మనకు చాలా అవర్స్ కూడా వెయిట్ చేసేవాళ్ళం, లాగిన్ అవ్వకోకుండా ఉండేది. సో ఇప్పుడు మనకైతే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాడు. నువ్వు ఎక్కడైనా వేరే ఫోన్లలో కానీ వేరే కంప్యూటర్లో కానీ ఎక్కడైనా మీ యొక్క ఐడిని లాగిన్ అయి ఉంటే, మళ్ళీ మనం ఇప్పుడు లాగిన్ కావాలనుకుంటే ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్ అని చెప్పి ఉంది కదా, మనకు దీన్ని కన్నా మనము టచ్ చేస్తే మనం ఎక్కడైనా వేరే లాగిన్స్లలో ఉన్నా కానీ కూడా అది ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుందన్నమాట. సో మీ లాగిన్ వేరే వాళ్ళు కూడా ఎవరికైనా లాగిన్ కావాలనుకుంటే ఇక్కడ లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనకు ఇక్కడ మన యొక్క సెంటర్ కోడ్ అనేది రావడం జరిగింది. తర్వాత మొబైల్ నెంబర్, ఈ యొక్క మొబైల్ నెంబర్లో ఏం చేయాలంటే మీ యొక్క సెంటర్కి సంబంధించినటువంటి ఆఫీస్ నెంబర్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. చూడండి, ఫోన్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, మనం వెరిఫై మీద అయితే టచ్ చేద్దాం. చూడండి మనకి ఇక్కడ ఏ కోడ్ హ్యాస్ బీన్ సెంట్ టు మొబైల్ నెంబర్ అని చెప్పి వచ్చింది. తర్వాత వారికి వచ్చినటువంటి ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ టు లాగౌట్ అని చెప్పి చెప్తుంది. మనం ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఓటీపీని అయితే దీంట్లో మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ టు లాగౌట్ అని ఉంది కదండి, అక్కడ మనం టచ్ చేస్తే మొత్తం మనం వేరే వేరే మొబైల్స్లలో కానీ లేదా మన మొబైల్స్లలో కానీ కూడా మనం లాగౌట్ కాకోకుండా మనము బ్యాక్ వచ్చి ఉంటాం కదండి యాప్లో వర్క్ చేసేటప్పుడు, అవన్నీ కూడా లాగౌట్ అయ్యి మళ్ళీ మనకు యాప్ అనేది లాగిన్ అవుతుంది. చూడండి, ఇక్కడ వ్యాలిడేట్ టు లాగౌట్ మీద టచ్ చేశాను. టచ్ చేసి మనకి ఈ విధంగా వచ్చింది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, ఒకటి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్ అని చెప్పి వచ్చింది. సో మరి మీ మొబైల్లో కానీ లేదా వేరే వాళ్ళ మొబైల్లో కూడా మీరు లాగిన్ అయ్యి ఉండి అది బ్యాక్ వచ్చింటే మనం లాగౌట్ అవ్వాలి. అక్కడ లాగౌట్ అయిన తర్వాతనే మనం మళ్ళీ కూడా లాగిన్ కావాలంటే మనం ఖచ్చితంగా వేరే ఫోన్లలో లాగౌట్ అయ్యి ఉండాలి. కాబట్టి సో ఇప్పుడు మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకే టచ్ చేద్దాం.
ఓకే టచ్ చేసిన తర్వాత ఓకే అయిందండి. ఇప్పుడు మళ్ళీ మనం ఆ లాగిన్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి అక్కడ ఈ సెంటర్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత చూడండి మనకు వెరిఫై అడుగుతుంది. మనం వెరిఫై మీద టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత చూడండి మనకు ఓటీపీ అనేది లాగిన్ ఓటీపీ అనేది అడుగుతుంది. మనకు ఓటీపీ ఎంటర్ చేయమని వస్తుందండి. ఆ రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనం వ్యాలిడేట్ ఉంది కదా, వ్యాలిడేట్ మీద అయితే మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే చూడండి మనకు ఈ విధంగా అయితే వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి మనకు పిఎంవివై డాష్బోర్డ్ అనేది లాగిన్ అనేది మనకు అయింది. సో ఇదండి మనకు పిఎంవివైలో వచ్చినటువంటి ఆల్రెడీ మనము లాగిన్ అయిపోయి అది బ్యాక్ రావడం వలన, లేదంటే సైన్ అవుట్ అవ్వకుండా మన యాప్ను కట్ చేయడం వల్ల, లేదంటే యాప్ అన్ఇన్స్టాల్ చేయడం వల్ల మళ్ళీ లాగిన్ అయితే ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.